హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఒక రాకుమారి 7 మంది గంధర్వ కన్యలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు 7 మంది కొడుకులు. వాళ్ళల్లో అందరికన్నా చిన్నవాడు చాలా అందగాడు. ఆ 7 మంది కొన్నాళ్లకు పెరిగి పెద్దవారైనారు. ఇక పెద్దవారైనాక పెళ్ళిళ్ళు చేయాలి కదా. కానీ వాళ్ళ నాన్నకు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క అమ్మాయిని తెచ్చి తన కొడుకులకు పెళ్లి చేయటం ఇష్టం లేదు. ఎక్కడన్నా ఒకే ఇంట్లో 7 మంది అక్కా చెల్లెళ్ళుంటే వాళ్లను తన కొడుకులకు ఇవ్వాలని ఆయన కోరిక. అందుకని రాజ్యమంతా తెగ వెతికినాడు. కానీ ఆయనకు ఏ ఇంట్లోనూ 7 మంది అక్కా చెల్లెళ్ళు కనబడలేదు. దాంతో ఆ 7 మంది రాకుమారులు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి, నాన్న ఈ రాజ్యంలో మాకెక్కడా 7 మంది అక్కా చెల్లెళ్ళు కనబడలేదు. మేం దేశ సంచారం వెళ్ళి చుట్టుపక్కల రాజ్యాల్లో ఎక్కడ ఉన్నా వెతికి ఉంటే పెళ్లి చేసుకొని తీసుకువస్తాం అన్నారు. దానికి వాళ్ళ నాన్న సరే అని వారందరినీ దీవించి పంపించాడు. అలా వాళ్ళు ఒక్కొక్క రాజ్యము వెతుక్కుంటూ 7 రాజ్యాలు దాటాక ఒక పేదరాశి పెద్దమ్మ కనిపించింది. ఏంటి నాయనా, ఏంటి మీ కథ అని అడిగింది. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ, ఇక్కడికి తూర్పు దిక్కున 7 మైళ్ళ దూరంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజు కూడా 7 మంది కూతుర్లే. ఆయన మీకు మీ నాయనలాగే ఇస్తే 7 మంది అన్నదమ్ములున్న ఒక్క ఇంట్లోనే నా కూతుర్లను ఇస్తా, కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటికి ఇవ్వనంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. మీరు అడిగి పోండి అని చెప్పింది. వాళ్ళు ఆనందంగా వెంటనే ఆ రాజ్యానికి చేరుకున్నారు. రాజు వాళ్ళందరినీ రాజభవనంలోకి తీసుకుని పోయి మర్యాదలు చేసి తన 7 మంది కూతుర్లని వాళ్ళకిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్ళైనాక వాళ్ళు ఒక 7 రోజులు హాయిగా అక్కడనే ఉండి ఇక మేము మా ఊరికి వెళ్ళొస్తాం అని అత్తమామలతో చెప్పి వాళ్ళిచ్చిన చీర సారే అన్నీ తీసుకొని భార్యలతో ఇంటికి తిరిగి బయలుదేరినారు. అడవిలో సగం దూరం వెళ్ళాక చీకటి పడింది. చీకట్లో వెళ్ళటం మంచిది కాదు కదా. అందుకని వాళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగి ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ పక్కనే ఉన్న చెరువు కాడ కాళ్ళు చేతులు కడుక్కొని తెచ్చుకున్నవన్నీ తిని హాయిగా నిద్రపోయారు. ఆ మర్రి చెట్టు పక్కనే ఒక చెరువు ఉంది కదా. అందులో ప్రతిరోజు అర్ధరాత్రి ఆకాశం నుండి 7 గంధర్వ కన్యలు దిగివచ్చి స్నానం చేసి మళ్ళా పొద్దు పొడిచే కళ్ళ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. అందరినీ భయపెట్టిస్తా నవ్వుకునేవాళ్ళు. ఆ రోజు కూడా వాళ్ళు ఎప్పటిలాగే స్నానం చేసొద్దామని కిందకి దిగారు. దిగి స్నానానికి వెళ్తా ఉంటే చిన్న ఆమెకు అక్కడ పడుకున్న వాళ్ళు కనిపించారు. వెంటనే అక్క అటు చూడు, ఎవరో మానవులు ఆ చెట్టు కింద పడుకుంటున్నారు, పోయి భయపెట్టి వద్దామా అన్నది. సరే అని వాళ్ళందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వాళ్లకు అక్కడ చిన్నోడు కనిపించాడు. చిన్నోడిది చూడ చక్కని అందం, చాలా అందంగా ఉన్నాడు. దాంతో వాళ్ళు అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఈ మానవుడు, దేవ గంధర్వ కిన్నెర కిం పురుషుల్లో కూడా ఎక్కడా ఇంత సుందరాంగుడు ఉండడు, చేసుకుంటే ఇలాంటి వాణ్ణే పెళ్లి చేసుకోవాలి అనుకొని నిద్రపోతున్న వాణ్ణి నిద్రపోతున్నట్టు చప్పుడు చేయకుండా ఎత్తుకొని పోయి ఆ చెరువులోనే కింద 7 అంతస్తుల మేడ కట్టించి అందులో దాచిపెట్టారు. పొద్దున్నే అందరూ లేచి చూస్తే ఇంకేముంది, చిన్నవాడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని అడవంతా తెగ వెతికారు. ఉంటే కదా కనబడటానికి. పాపం మొగుడు కనిపించకపోయేసరికి చిన్న రాణి బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. అందరూ వెతికి వెతికి అలసిపోయి
చీకటి పడుతుందే, మనం పోదాం పదండి, బతికుంటే వాడే వస్తాడు అని బయలుదేరినారు. చిన్నరాణి చూడటానికి సన్నగా అమాయకంగా కనపడుతుంది, కానీ ఆమె భలే ధైర్యవంతురాలు. కత్తి తిప్పటం, గుర్రం స్వారీ చేయటం అన్నీ ఆమెకి వచ్చు. అందుకే మీరు పోండి, నేను వస్తే నా భర్తతో వస్తాను, లేదంటే లేదు అని ధైర్యంగా చెప్పింది. సరే అని మిగతా వాళ్ళందరూ ఆమెకు ఒక గుర్రం, కత్తి, తినటానికి పళ్ళు, ఫలహారాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రాజకుమారి ప్రతిరోజు పొద్దున్నే అడవంతా వెతికి వెతికి అలసిపోయి రాత్రి అవగానే మళ్ళా అదే చెట్టు కింద నిద్రపోయేది. అలా ఒకరోజు రాత్రి నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతూ ఉంటే పైనుంచి గాజుల గలగలలు, నవ్వుల కిలకిలలు వినిపిస్తున్నాయి. ఇదేంటప్పా ఇంత అర్ధరాత్రి పూట అని కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది, 7 మంది గంధర్వ కన్యలు పైనుంచి కిందికి దిగొచ్చి చెరువులోకి పోవటం కనిపించింది. ఆ చెరువులో ఏముందబ్బా అని ఆమె తర్వాత రోజు పొద్దున్నే చెరువులోకి ధబీమని దూకి అడుగుకి పోయి చూసింది. చూస్తే ఇంకేముంది, 7 అంతస్తుల మేడ ధగధగా మెరిసిపోతూ కనిపించింది. నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటే ఒక గదిలో రాజకుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి కనిపించాడు. ఆమె పరుగు పరుగున భర్త దగ్గరికి వెళ్ళి అన్నీ ఇప్పేసింది. అప్పుడు ఆ రాజకుమారుడు భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకుని, వాళ్ళు ప్రతిరోజు వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకుంటావా, మమ్మల్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని భయపెట్టిస్తున్నారు. నేను ఒప్పుకోవటం లేదు, అందుకే నన్నిట్లా కట్టేసి బాధ పెడుతూ ఉన్నారు అని చెప్పాడు. సరిగ్గా తిండి లేక బక్క చిక్కిపోయిన భర్తని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటి నుంచి ప్రతిరోజు పొద్దున్నే పళ్ళు, కాయలు తీసుకుని భర్త దగ్గరికి పోయి పగలంతా అక్కడే ఉండి చీకటి పడగానే తిరిగొచ్చేసేది. ఒకరోజు ఆ గంధర్వ కన్యలకు ఆ గదిలో పగిలిపోయిన గాజు ముక్కలు కనిపించాయి. అది చూసి వాళ్ళు, ఓహో, అయితే ఎవరో రోజు ఇక్కడికి వస్తున్నారన్నమాట అని కనుక్కొని రాత్రికి రాత్రే ఆ రాజకుమారుణ్ణి తీసుకుపోయి 7 సముద్రాల అవతల ఒక చిన్న దీవిలో దాచిపెట్టారు. తర్వాత రోజు పొద్దున్నే రాజకుమారి పోయి చూస్తే ఇంకేముంది, మేడా లేదు, మొగుడు లేదు. ఏమైపోయాడబ్బా అని గుర్రం వేసుకుని వెతుక్కుంటూ పోతూ ఉంటే దారిలో ఒక చెట్టు మీద నుంచి కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి అని అరుపులు వినబడుతున్నాయి. ఎవరబ్బా పాపం అలా అరుస్తా ఉన్నారు అని తల పైకెత్తి చూస్తే ఇంకేముంది, 7 తలల నాగుపాము ఒకటి గండ బేరుండ పక్షి పిల్లలను తినటానికి వస్తూ కనబడింది. వెంటనే రాజకుమారి ఊరలో నుంచి కత్తి తీసి చకచకా చెట్టు పైకెక్కి దాని మీదికి దూకింది. రాజకుమారి సామాన్యురాలు కాదు కదా, కత్తి గిరా గిరా తిప్పుతూ ఉంటే పాము 6 తలలు 6 నిమిషంలో తెగి కింద పడినాయి. 7వ తల నరకబోతున్నంతలో అది అనుకోకుండా కసుక్కున ఆమె కాలు మీద కాటేసింది. అంతే, పాపం ఆమె శరీరం అంతా విషమెక్కింది. నోట్లో నుంచి నురగలు రావటం మొదలుపెట్టాయి. అయినా సరే అంత బాధలో కూడా కత్తి వదలకుండా ఆ చిన్న పిల్లల్ని కాపాడటానికి శక్తినంతా కూడగట్టుకొని సర్రున 7వ తల మీద ఒక్క వేటు వేసింది. అంతే, ఆ పాము కింద పడి గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. రాజకుమారిని పాము కరిచింది కదా, దాంతో పాపం ఆమె కూడా ఆ పాముతో బాటే కింద పడి చచ్చిపోయింది. కాసేపటికి గండభేరుండ పక్షి అక్కడికి వచ్చింది. వెంటనే పిల్లలు అమ్మా అమ్మా అంటూ జరిగిందంతా చెప్పినాయి. అప్పుడు ఆ పక్షి, అయ్యో, మిమ్మల్ని కాపాడటానికి తన ప్రాణాలే పోగొట్టుకుందా, ఏది ఏమైనా కానీ ఈమెను తిరిగి బతికించాల్సిందే అంటూ 7,000 మైళ్ళ దూరంలోనున్న సంజీవిని కొండ దగ్గరకు పోయి జీవపుల్ల తెచ్చింది. జీవపుల్లంటే తెలుసు కదా, ఇలాంటి మామూలు పుల్ల కాదు. దాని ముక్కు దగ్గర పెడితే చచ్చిన వాళ్ళు కూడా టక్కున లేచి కూర్చుంటారు. ఎంత పెద్ద దెబ్బలైనా సరే చిటికెలో మాయమైపోతాయి. అలాంటి శక్తిగల ఆ పుల్ల రాజకుమారి ముక్కు దగ్గర పెట్టేసరికి ఆమెకు జీవం వచ్చి మళ్ళా కళకళలాడుతూ కళ్ళు తెరిచింది. అప్పుడు ఆ గండభేరుండ పక్షి, అమ్మా,
నీవెవరో కానీ నీ ప్రాణాలు అడ్డం పెట్టి నా పిల్లల ప్రాణాలు కాపాడినావు. చెప్పు, నీకేం సహాయం కావాలో చేసి పెడతాను అనింది. అప్పుడు ఆ రాజకుమారి తన కథంతా చెప్పి నా మొగుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని అడిగింది. దానికి ఆ పక్షి, నువ్వేం బాధపడవద్దు, ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏ మూల నీ భర్తను దాచిపెట్టినా కనుక్కొని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ 7 రోజుల్లో భూప్రపంచం మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు సుడిగాలిలా చుట్టుకొచ్చి గంధర్వ కన్యలు రాకుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టారో కానుక్కుంది. తిరిగి రాజకుమారి దగ్గరకొచ్చి నీ భర్త ఎక్కడ బంధించారో తెలిసిపోయింది, దా పోదాం అంటూ ఆమెను వీపు మీద ఎక్కించుకొని గంటకు సముద్రం చొప్పున 7 గంటల్లో 7 సముద్రాలు దాటుకొని రాజకుమారిని దాచిపెట్టిన దివిలో దింపింది. రాజకుమారి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొగుణ్ణి చేరింది. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించింది. భర్తతో, మనకు ఒకటే దారి, వాళ్ళ ఆయుష్ ఎక్కడుందో ఎలాగైనా కనుక్కో అని చెప్పింది. సరే అని రాజకుమారుడు ఆ రాత్రి గంధర్వ కన్యలు రాగానే వగలుపోతా, మిమ్మల్ని చేసుకోవటం నాకు ఇష్టమే, కానీ మీ వాళ్ళు ఊరుకుంటారా? మీరు బయటికి పోయినప్పుడు నన్ను చంపినా చంపుతారు. అందుకే మీ ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పండి, నావి కూడా అక్కడే దాచిపెడతాను అని అన్నాడు. అప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు. దానికి ఆ గంధర్వ కన్యలు, నువ్వేం భయపడొద్దు, ఇక్కడికి 7 మైళ్ళ దూరంలో 7 అంతస్తుల పెద్ద మేడ ఒకటి ఉంటుంది. దాని 7వ అంతస్తులో 7 పంజరాలున్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిలుక ఉంటుంది. దాంట్లోనే మా ప్రాణాలు ఉండేవి. నీ ప్రాణం కూడా అక్కడే దాచిపెడతాంలే అని చెప్పారు. తర్వాత రోజు పొద్దున్నే రాజకుమారికి వాడు విషయమంతా చెప్పాడు. అలాగానా అని రాజకుమారి గండభేరుండ పక్షినెక్కి ఆ 7 అంతస్తుల మేడకు చేరుకొని లోపలికి పోదామని కాలు పెడుతున్నంతలో ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని కాపలా కాస్తున్న 7 మంది రాక్షసులు ఒక్కసారిగా రాజకుమారి మీద పడినారు. వాళ్లను చూసి రాజకుమారి ఏమాత్రం భయపడలేదు. వెంటనే ఊరలో నుంచి సర్రున కత్తి తీసి దెబ్బకొకని చొప్పున 7 దెబ్బల్లో 7 మంది తలలు నరికేసి లోపలికి వెళ్ళింది. 7వ అంతస్తులో 7 పంజరాలు కనబడ్డాయి. కత్తి తీసుకొని ఒక్కొక్క చిలుకని బయటకు తీసి చంపి పాడేసింది. అంతే, చిలుకల్లోనే కదా ఆ గంధర్వ కన్యల ప్రాణాలుండేవి. దాంతో ఆ 7 మంది ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చున్న చోటే నిలబడినట్టుగా నెత్తురు కక్కుని చచ్చిపోయినారు. అప్పుడు ఆ రాజకుమారుడు రాజకుమారిని ఆనందంగా గండభేరుండ పక్షినెక్కి మళ్ళా తమ రాజ్యానికి చేరుకున్నారు. తిరిగొచ్చిన వాళ్ళిద్దరినీ చూసి ఊరంతా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.